ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనం ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు విని ఉంటారు, నిన్న ఎంత వైరల్గా మారింది, స్వీయ నిరంతరణే పరిష్కారం. స్వీయ నియంత్రణ అంటే ఏంటి, ఏం పరిష్కారం చేయాలని అనుకుంటున్నారు? మీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? గడిచిన ప్రభుత్వం ఏర్పడాల్సింది రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్తా ఉన్నాం. మేము కూడా ఒకటే మాట్లాడుతా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎలక్షన్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, ప్రజలందరూ రెచ్చగొట్టి బ్యాంకులకు పోయి డబ్బులు తెచ్చుకోండి, నేను కట్టొద్దు, మీరు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారు ఇక ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి గద్దె మీద ఎట్లా కూర్చోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలన చేయాలి, ఎట్లా డబ్బులు దండుకోవాలనే ఆలోచనతోటి గద్దె మీద కూర్చున్నారు. ఈ రోజు చెప్తున్న లెక్క ఈ లెక్క ఎలక్షన్ బిఫోర్ చెప్పేది ఉండే కదా. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ నిర్ణయం ఏం తీసుకుంటారు, కేసీఆర్ గారికి ఓటేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారా, ఏం చేశారని ప్రజలు ఆలోచన చేస్తుంది. ఈ రోజు కొంతమంది ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి చెప్పుకోవడం గ్రేట్ అని మాట్లాడుతారు. కనీసం అవగాహన, రాజకీయ అవగాహన ఉండి రాష్ట్రాన్ని నడిపే శక్తి ఉన్న వ్యక్తి ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడరు. ఏం మాట్లాడి అప్పు కూడా లేదు, ఢిల్లీకి పోతే మమ్మల్ని డేక్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నారు, దొంగల్లాగా చూస్తున్నారు, ఒక్క రూపాయి నా దగ్గర లేదు, మీరు కోసినా కానీ నా దగ్గర పైసలు లేవు, నేను ఏం చేయలేనంటే కుటుంబ పెద్దగా మాట్లాడుతున్నారు. ఇదే మాట ఎలక్షన్ బిఫోర్ ఆడపిల్లలకు 2,500 ఎందుకు ఇస్తాను, మహిళలకు ఉచిత బస్సు ఎందుకు పెట్టినావు, ₹1,00,000 ఎందుకు ఇస్తాను పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు, ఇంటి దగ్గర కూర్చున్న మహిళలకు 2,500 ఎందుకు ఇస్తాను, పెన్షన్ ఎందుకు పెంచితే 4,000 6,000 చేస్తాను, 5,000 రూపాయలు ఎందుకు రైతు బంధు పెంచుతాను, ఎందుకు చెప్పినట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు నడవనికి చేత కాక, ప్రభుత్వం నడిపే శక్తి లేక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని మాట్లాడుతున్నాం. ఎవరు నమ్ముతారని ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆనా పైసా ఉంటది ఇక్కడ కూడా రాష్ట్ర దేశం లోపల. ఎస్ రామ్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలవి కానీలు హామీలు ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు. ఏ హామీలు ఇచ్చారని మరి రాష్ట్రం అంతకుముందు గతంలో అప్పుల్లోకి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో? దాని గురించి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రజలకి. ఖచ్చితంగా మీరెందుకు అప్పులు చేశారు? రాష్ట్రం విపరీతమైన లాభాల్లో ఉంది. మేము అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినాం. ఏ ప్రాజెక్ట్? మెడికల్ కాలేజ్, కాళేశ్వరం లాంటియా? అప్పులు చేసి కలెక్టర్ బంగ్లాలు కట్టినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ చేసినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ చెప్పండి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం కూడా పెద్ద ప్రాజెక్టు. ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇబ్బంది అయిందని చెప్పేసి రాజకీయంగా విమర్శించేది కాదు. ఒక దగ్గర మీరు పరిశీలనకు పోయారు కదా, కాళేశ్వరం పరిశీలనకు పోయారు, అండర్ గ్రౌండ్ టన్నెల్ నోటి అటు నుంచి మొత్తం తిరిగి చూసారు కదా, ఏముందో కాంగ్రెస్ వినియోగం చేయాలి. ఎక్కడో దగ్గర చూపడం కాదు, ప్రాజెక్టు మొత్తాన్ని ప్రజలకు చూపిద్దాం. కాదు రామ్మోహన్ గారు, మీ ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి గొర్రెల స్కామ్ దగ్గర నుంచి రకరకాల స్కాములు బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. మరి మీరు కూడా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు కదా. ఎక్కడ నవ్వుకోరండి? గొర్రెల స్కామ్ చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాదు. అక్కడ అధికారులు వాళ్ళు ప్రజలను మోసం చేసి డీడీలు కట్టుకొని ఎవరైతే లబ్ధిదారులకు అందకుండా చేసిరో వాళ్ళు దొంగలు. అంతేగాని కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం డబ్బులు తన అకౌంట్ లో వేసుకుంటే అన్యాయం చేసినట్టు. రేవంత్ రెడ్డి గారు ఇలా ఉండొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు దొంగల్లా చూస్తున్నారు అంటే కాదు రామ్మోహన్ గారు. ఆయన చెప్తున్నారు కదా, నాకు విలువ లేదు, నాకు విలువ లేదని ఆయన చెప్పలేదు. నాకు ఇజ్జత్ లేదని చెప్తున్నాడు ఆయన. రామ్మోహన్ గారు, మీరు ఒకటి వినాలి. దొంగల్లాగా చూస్తున్నారంటే లిక్కర్ స్కామ్ లో అంతకు ముందు ఆరోపణలు ఎదుర్కొన్న కవిత గారి గురించి చెప్పారు అనుకోవచ్చు కదా, లేదంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుకోవచ్చు కదా. సబ్జెక్ట్ ఇక్కడ ఒక్కడొకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కటి నేను చెప్తున్నాను చూడండి, ఇది లిక్కర్ స్కామ్ కాదు, కవిత గారి గురించి కాదు. రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చాలా రోజులుగా, అంటే సుమారుగా 7 నెలల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు. అప్పు పుడతలేదు, 18,500 కోట్లే ఉన్నాయి నా దగ్గర, అంతకంటే దమ్మిడి లేదు. ఈ మాటలు మాట్లాడే బదులు రాష్ట్రాన్ని 18,000 కోట్లకి వెళ్ళి 25,000 కోట్లకు ఎట్లా ఇన్కమ్ పెంచాలి అదే ఆలోచన చేయ మొగడా అంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను నడపలేని సంసారాన్ని మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అని అడుగుతున్నారు ప్రజలందరూ. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, కేంద్రంతో సఖ్యతగా ఉండాలి,
ప్రపంచ బ్యాంక్ సఖ్యత ఉండాలి, డబ్బు తీసే కెపాసిటీ ఉండాలి. ఒక అభివృద్ధి లేదు, చెప్పిన వాళ్ళు ఉత్తమ మాటలు అందరికి అర్థమైపోయింది. ఈయనకు నడిపే శక్తి లేదు కాబట్టి, ఈయనకు డబ్బులు ఇచ్చినా మళ్ళీ తిరిగి చెల్లించే శక్తి లేదు కాబట్టి పైసలు దానిగా ఎవరు అప్పు పుడతలేదు. ఈ రోజు సమాజంలో కూడా ఒక వ్యక్తి విలువను బట్టి రూపాయి పుట్టాలంటే ఎందుకు పుడతలేండి? తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినావు కదా నువ్వు అలా ఢిల్లీ దగ్గర. రైట్. ఏమైంది పరిస్థితి? కేంద్రంలో నీ యొక్క పార్టీ పరిస్థితి ఏందో ఇలా నీ పరిస్థితికి అంతనే. ఎందుకు చెప్పినవన్నీ మాటలు నువ్వు? ఎవరు రండి ఆర్టీసీ బస్ ఉచితంగా అడిగింది మహిళలు అడిగిరా అండి? పెన్షన్ అధిక డబ్బులు పెన్షన్ అడిగిరా? 5,000 నుంచి 4,000 చేయమని ఎవరు అడగరండి. రాజకీయ పార్టీలో భాగంగా జరుగుతాయి. దళితులకి డబుల్ బెడ్రూమ్లు ఇమ్మని అడిగారా? మీరు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. అన్ని అంతే, అన్ని అంతే. మేము ఇచ్చినాం, Yes, yes. అందరికీ ఇచ్చినాం, Yes, yes. మీరు ఇచ్చారో ఇవ్వలేదో అందరికీ తెలుసు. అబద్ధ ప్రచారాలు Yes, చేసి మళ్ళీ వస్తాం మీ రాష్ట్ర దగ్గరికి. ఖజానా పరిస్థితి తెలుసుకోకుండా Yes, yes. అలివి గారి హామీని ఇచ్చి ఈ రోజు ఇట్లా మాట్లాడుతా ఉన్నాను. Right, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆలోచన చేయండి, రాజకీయ ఆరోపణొద్దు. Right, నేనేం చెప్తున్నా అంటే రాజకీయంగా వద్దు మన మాటలు. ఈ రోజు Right. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? Right. నీ ప్రభుత్వాన్ని నడిపే శక్తి లేనప్పుడు పక్కకు చెప్పుకో, తప్పుకో, ఇంకెవరు నడుపుతారు ప్రభుత్వాన్ని? Right. ఇది ఎక్కడ పరిస్థితి అండి? విచిత్రంగా ఉంది. రైట్ రామ్మోహన్ గారు. Yes. ఒక ముఖ్యమంత్రి అప్పు పుడతలేరు, ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారు అనే ఒక పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన ఆయన. ఎందుకు ఇచ్చిన హామీ? ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది ఈ రోజు మొత్తం హామీలు మొత్తం నా నుంచి చేత ఆపేయండి మొత్తం. ఎందుకు ఇవ్వాలి మరి హామీలు? ఆపని చెప్పండి. ఆ శక్తి లేదా మరి? రైట్. ప్రజలు మోటివేట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీ గల్లీ పంపండి, ఊరు తిరిగి ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కి అందరు ప్రజలందరివి మీకు డబ్బులు ఇవ్వకపోతున్నాం క్షమించండి, ఈ పథకాలు రద్దు చేస్తాం చెప్పండి. రైట్ రామ్మోహన్ గారు. Yes, మరి yes. ఆర్థికంగా ముందుకు తీసుకోండి. సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి